ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక సంచలనం చోటు చేసుకుంది. ఓ పక్కన కేసీఆర్ విచారణ ఇదన్నీ అయ్యాక మొట్టమొదటి వ్యవహారాలకు కారణమైనట్టు డిఎస్పీ ప్రణీత్ రావు ఆయన్ని ఇప్పుడు ప్రమోషన్ కాకుండా డిమోషన్ ఇచ్చారు. ఇంతకుముందు ఆయన డిఎస్పీ ఇప్పుడు సిఐగా రివర్షన్ ఇచ్చారనమాట. ట్యాపింగ్ కేసులో గతంలోనే ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన 2007 బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి. వాస్తవంగా కీలకమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఫోన్ మొత్తం వ్యవహారం రికార్డు చేయటం కానీ తీసుకెళ్ళి బీఆర్ఎస్కి ఇవ్వడం కానీ కేసీఆర్కి ఆ వివరాలంతా అందించింది ఆయనే అన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఆ నేపథ్యంలో ఈ చర్యలకు దిగారు. ఇప్పుడు ఆయన డిమోషన్ అయ్యారు కాబట్టి తను మళ్ళీ ఉద్యోగంలో ఉంటారా, రిజైన్ చేస్తారా, లేకపోతే న్యాయ పోరాటం చేస్తారా అన్నటువంటి చూడాల్సి ఉంది. న్యాయస్థానాలలో పోరాటం అన్నటువంటిది మరొక కీలకం అవుతుంది. ఇక్కడ శిక్ష పడ్డాక డిమోట్ చేస్తే పర్లేదు, కానీ శిక్ష పడకముందే డిమోట్ చేస్తే చట్టపరంగా ఆయనకు వెసులుబాటు వస్తుంది. రేపు కోర్టు మళ్ళీ తనకి ఆ పోస్ట్ ఇచ్చేస్తుంది.